దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు ఉదయం వాగ్దానం సామెతలు 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. చూడండి, యథార్థత అంటే మన అంతరంగ జీవితానికి బహిరంగ జీవితానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకుండా జీవించడమే యథార్థత. అయితే దేవుడైన యెహోవా ఎదుట మనము యథార్థపరులై ఉండాలని దేవుడు ఆజ్ఞాపించారు. దేవుని యొక్క లేఖనాలన్నింటిలో చూసినట్టయితే తప్పకుండా మనం రక్షణ పొందిన నాటి నుండి దేవుని కొరకు యథార్థంగా జీవించాలని దేవుడు తెలియచేశారు. అయితే యోబు విషయంలో కూడా దేవుడు యోబు యథార్థవంతుడు అని సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు మనము దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతాము. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక ఉండరు. అంతేకాదు మనం యథార్థంగా జీవించినప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఎంతో విని ఆనందిస్తారు. ఇలాగా దేవుని యొక్క లేఖనాల్లో యథార్థంగా జీవించే వారి పట్ల దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదాలు, ధన్యత ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కనుక ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా యథార్థంగా జీవించేవారిగా ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం యథార్థపరులుగా జీవిస్తామో అప్పుడు మనము ప్రతి విషయంలో కూడా నిర్భయంగా ప్రవర్తించగలుగుతాం. అంటే మనుషుల విషయంలో కానీ వేటి విషయంలో కూడా మనం భయపడము. ఎప్పుడైతే మనం యథార్థతను కలిగి ఉండకుండా ఉంటామో అప్పుడు అనేక విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, యథార్థంగా ప్రవర్తించేవారు నిర్భయముగా ఉంటారు అంటున్నాడు. అయితే మరి యథార్థత లేకుండా ఎంతవరకు ఉన్నారేమో ఇప్పటి నుంచైనా యథార్థత కలిగి జీవించేవారిగా ఉండండి. దేవుడు మీ కొరకు ఉంచినటువంటి ఆ గొప్ప మేలులను మీరు పొందుకొనండి. ప్రార్థన. యేసయ్యానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, రక్షణ ఇవ్వండి, వెలుగునివ్వండి. అయ్యాని మంచి మార్గంలో నడిపించండి. అయ్యా వారికి వారింటి వారికి అందరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. అయ్యాని ప్రజలకు ఆహారం కొద్దుగా ఉంటే ఆహారం సమృద్ధిగా దయచేయండి. వస్త్రాలు కొద్దుగా ఉంటే వస్త్రములు సమృద్ధిగా ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్నారే ముట్టి స్వస్థపరచండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి సంతానం అనుగ్రహించండి. అయ్యా తల మొదలుకి నరికాలు వరకు ఎట్టి బలహీనతలు వారు కలిగి ఉన్నారో ఇప్పుడే నీ బలమైన హస్తము చాపి ముట్టి స్వస్థపరచండి. ప్రతి శోధన, సమస్యలు, రోగములు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలన్నీ కూడా వారిని వారి గృహాన్ని విడిచి వెళ్ళిపోను కాక తండ్రి. అయ్యా నాయన నీ ఎదుట వీరు యథార్థముగా జీవించేవారుగా వీరిని లేవనెత్తండి. వీరింటి వారిని అందరినీ కూడా రీతిగా లేవనెత్తి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.